అనగా అనగా ఒక చిట్టడివి. దానిని ఆనుకుని ఉంది ఒక ఊరు. ఆ ఊరిలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. అతనికి ఒక కొడుకు, వాడి పేరు వెంకట్. ప్రతిరోజు రంగయ్య, వెంకట్ ఇద్దరు కలిసి ఊరి చివరన ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి చేపలు పట్టి రంగమ్మకు ఇచ్చేవారు. రంగమ్మ వారికి వేడి వేడి చేపల పులుసు రుచిగా వండి పెడుతూ ఉండేది. ఎప్పటిలాగానే ఆ రోజు ఉదయం రంగయ్య కొడుకు వెంకట్తో కలిసి చెరువులో చేపలు పట్టడానికి బయలుదేరాడు. చూద్దాం ఈసారి రంగయ్య అదృష్టం ఎలా ఉందో. ఈ చోటు చాలా బాగుంది. ఓహో, నాకేదో చేప పడినట్టుంది. అబ్బో, నేను బయటికి లాగలేకపోతున్నాను. ఈ చేప పెద్ద కొండంత ఉన్నట్టుంది. అబ్బాయి, నువ్వు వెళ్ళి నేను చాలా పెద్ద చేప పట్టుకున్నానని మీ అమ్మకు చెప్పు. అలాగే మన పక్కింటి వాళ్ళతో పోట్లాడమని చెప్పు. పక్కింటి వాళ్ళతో పోట్లాడాలా? ఎందుకు? ప్రశ్నలేమీ అడగకరా, వెళ్ళు. ఈలోపు నేను నీళ్లలోకి దిగి ఈ చేపను బయటికి తీస్తాను. ఆహా, ఈ రోజు నాకు విందు భోజనమే. ఇదేంటి, ఈ చేప అస్సలు కదలడం లేదు. అసలు ఏం జరిగింది? అసలు సంగతి త్వరలోనే నాకు తెలుస్తుందిలే. అమ్మా అమ్మా, నాన్న పెద్ద చేపను పట్టుకున్నాడు. పెద్ద చేప? నేను వెంటనే పక్కింటి వాళ్ళతో పోట్లాడి వస్తాను. మన పక్కింటి వాళ్ళతో పోట్లాడమని చెప్పు. కానీ ఎందుకమ్మా? మన పక్కింటి వాళ్ళు ఎంత దురాశ ఉన్నవాళ్ళో నీకు తెలుసు కదా. మంచి చేప ముక్కలన్నీ కావాలని అడుగుతారు వాళ్ళు. నువ్వు ఇక వెళ్ళు. పక్కింటి వాళ్ళతో పోట్లాడడం ఇప్పుడు తేలిక, చాలా చాలా తేలిక. అదేంటి అలా ఉన్నావు? నువ్వేం రాసుకున్నావు? ఆమెకి ఏమన్నా పిచ్చెక్కిందా? నన్ను పిచ్చిదంటావా? తెలివి తక్కువ మొహమా. ఎవరిని తెలివి తక్కువ అన్నారు? అంతంత పెద్ద కళ్ళతో నా వంక చూసేందుకు నీకు ఎంత ధైర్యం? ఏంటి? వెంటనే చేపలు పట్టే వ్యక్తి భార్యకు పక్కింటి వాళ్లకు పోట్లాడటం మొదలైంది. ఈ గొడవ విని కొత్వాల్ వచ్చాడు. న్యాయాధికారి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. న్యాయాధికారి ఇరుపక్షాల వాళ్ళు చెప్పేది ఓపికగా విన్నాడు. తర్వాత తన తీర్పు ఇచ్చాడు. నువ్వు పోట్లాట మొదలు పెట్టావు కాబట్టి 8 నాణేలు జరిమానా కట్టు. 8 నాణేలా? 8 నాణేలతో 4 పెద్ద చేపలు కొనుక్కునేదాన్ని. నా భర్త పట్టిన చేపకి ఇంతకంటే ఎక్కువ డబ్బులే వస్తాయనుకుంటున్నాను. అయ్యో, ఇదేమిటి? ఆయన నా భర్త కదా. నోరు ముయ్యండి పిల్లలారా. అయ్యో అయ్యో, ఏం జరిగింది? నీ బట్టలేమయ్యాయి? నీ కళ్ళకు ఏం జరిగింది? చేప ఏమైంది? చేప లేదు, ఏమీ లేదు. అయ్యో బాబోయ్, నా గేలం నీళ్ల కింద ఉండే మొక్కల్లో చిక్కుకుంది. నేనేమో పెద్ద చేప పడిందనుకున్నా. నేను నీళ్లలో దిగి గేలాన్ని మొక్కల నుంచి గట్టిగా లాగబోతే వాటి వేరు వచ్చి నా కంటికి తగిలింది. నేను నీళ్లలోంచి బయటకు వచ్చి చూసేసరికి ఎవరో నా బట్టలన్నీ ఎత్తుకుపోయారు. ఓరి దేవుడా,
వీళ్ళిద్దరికి పిచ్చెక్కిందా ఏమిటి? ఇదంతా మన దురాశ వల్లే వచ్చింది. చేప మొత్తం మనమే ఉంచుకుందామనుకున్నాం. ఇప్పుడు మనకి అసలేమీ మిగలకుండా అయింది. చూశారా పిల్లలు, అతిగా ఆశపడ్డం వల్ల వాళ్ళిద్దరికీ ఎంతటి నష్టం జరిగిందో. అందుకనే మన పెద్దలు అన్నారు, దురాశ దుఃఖానికి చేటు అని.